శుభోదయం అందరికీ. గౌరవనీయులైన ప్రిన్సిపల్ గారికి, ఉపాధ్యాయులకు నమస్కారం. విద్యార్థులకు రైతు దినోత్సవ శుభాకాంక్షలు. మనకు ఈ కిసాన్ దివాస్ లేదా నేషనల్ ఫార్మర్స్ డే లేదా రైతు దినోత్సవం ఇవి ఎందుకు జరుపుకుంటున్నారు అనేటటువంటిది ఒకసారి మనం నేపథ్యాన్ని చూసినట్లయితే మనకి ఇండో పాక్ యుద్ధం అంటే పాకిస్తాన్కు మనకు 19 సంవత్సరంలో అక్టోబర్ 21వ తేదీన ఇండో పాక్ యుద్ధం జరిగినది. అప్పుడు చాలామంది సైనికులు మరణించారు. తినటానికి ఎవరికి తిండి కూడా లేదు, అంటే ఆహారానికి కూడా కొరత ఏర్పడింది. ఆ ఉద్దేశంతో లాల్ బహదూర్ శాస్త్రి గారు ఉత్తరప్రదేశ్లో జై జవాన్ జై కిసాన్ అనేటటువంటి నినాదాన్ని ఇవ్వటం జరిగింది. ఏ ఒక్కరూ కూడా భయంతో నిద్రపోకూడదు, అంటే మనకి జవాన్ అంటే సైనికులు ఎంత అవసరమో ఎవరు కూడా ఆకలితో నిద్రపోకూడదు అనేటటువంటి ఉద్దేశంతో రైతు సైనికుడు అహర్నిశలు కృషి చేస్తారు. పగలు రాత్రి వాళ్ళు కష్టపడి దేశాన్ని ఒకరు కాపాడుతూ ఉంటే మన యొక్క ఆకలిని ఇంకొకరు తీరుస్తూ ఉంటారు. అందుకోసం ఆ ఉద్దేశంతోనే మనకి ఈ నినాదం అనేటటువంటిది ఇవ్వడం జరిగింది. దాని తరువాత మనకు హరిత విప్లవానికి అదే మూల కారణమైనది. దాని తరువాత ఇండియా ఇతర దేశాలకు ఎగుమతి వ్యవసాయ ఉత్పత్తులని ఎగుమతులు చేసే స్థాయికి ఎదిగిందంటే ప్రధానమైనటువంటి కారణం లాల్ బహదూర్ శాస్త్రి గారు ఇచ్చినటువంటి జై జవాన్ జై కిసాన్ నినాదం. దాని తరువాత మనం 2001వ సంవత్సరం నుంచి మాజీ ప్రధాని అయినటువంటి చరణ్ సింగ్ గారి జన్మదినాన్ని డిసెంబర్ 23వ తేదీ చరణ్ సింగ్ గారు జన్మించారు. ఆయన జన్మదినాన్ని రైతు దినోత్సవంగా జరుపుకుంటున్నాం. దానికి కారణం ఏంటంటే రైతులకి బ్యాంకులు నేరుగా రుణాలు ఇప్పించటంలోనూ అప్పటి వరకు ఉన్నటువంటి జమీందారీ వ్యవస్థను రద్దు చేయటంలోనూ ఆయన కీలక పాత్ర పోషించారు. కాబట్టి ఆయన యొక్క జన్మదినాన్ని ఈరోజు మనం డిసెంబర్ 23వ తేదీన రైతు దినోత్సవంగా జరుపుకుంటున్నాం. అటువంటి రైతు రాత్రింబవళ్ళు ఎండనక వాననక పండించినటువంటి పంటలను మనం ఒక్క క్షణంలో బాగులేదనేటటువంటి ఉద్దేశంతో బయట పారవేస్తున్నాం. అన్నం పరబ్రహ్మ స్వరూపం కాబట్టి దాన్ని మనం అందరం కూడా గౌరవించాలి. అప్పుడే రైతుకు మనం ఇచ్చేటటువంటి నిజమైనటువంటి గౌరవం అనేటటువంటిది ఏర్పడుతుంది. ఏది ఒకసారి చెప్పండి. జై జవాన్ జై కిసాన్, జై జవాన్ జై కిసాన్, జై జవాన్ జై కిసాన్. ధన్యవాదాలు.